హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం స్వీట్ కార్న్తో కార్న్ ఫ్రిటర్స్ చేద్దాం. క్రిస్పీ స్నాక్. ఫస్ట్ స్వీట్ కార్న్లో కొంచెం సాల్ట్ వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుందాం. ఒక బౌల్లో యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ కొంచెం కార్న్ని తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ కార్న్ని బ్లెండ్ చేసుకుందాం. బాయిల్డ్ స్వీట్ కార్న్ని ఫస్ట్ ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అండ్ ఇందాక మనం బ్లెండ్ చేసుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోనే 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ టర్మరిక్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇందులోనే చాప్ చేసిన గ్రీన్ చిల్లీస్, చాప్ చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. మీ టేస్ట్ని బట్టి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుందాం అన్నీ కలిసే వరకు. ఇందులోనే చాప్ చేసిన కొత్తిమీర అండ్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను వీటిని మైక్రోవేవ్ చేస్తున్నాను. మీకు డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఆర్ పాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మైక్రోవేవ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు ఎయిర్ ఫ్రై ట్రే తీసుకొని దానికి ఆయిల్ గ్రీస్ చేసుకుందాం సో దట్ మనకి కింద అంటుకోకుండా ఉంటాయి. సో కింద ఆయిల్ గ్రీస్ చేసిన తర్వాత ఇప్పుడు మన కార్న్ ఫ్రిటర్స్ని చిన్న చిన్న కట్లెట్ షేప్లో చేసుకొని కొంచెం ఒకదానికి ఒకటి తగలకుండా గ్యాప్లో ప్లేస్ చేసుకున్నాం అన్ని కార్న్ ఫ్రిటర్స్ని. అలా ట్రే మొత్తం పెట్టుకున్న తర్వాత ఈలోపు మనం ఎయిర్ ఫ్రైయర్ని 250 డిగ్రీస్లో ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుందాం. ప్రీ హీట్ అయిన ఎయిర్ ఫ్రైయర్లో మన కార్న్ ఫ్రిటర్స్ పెట్టి 190లో 9 మినిట్స్ ఫ్లిప్ చేసుకొని ఇంకొకసారి ఇంకో 9 మినిట్స్ పెట్టుకొని సేమ్ టెంపరేచర్లో ఫ్రై చేసుకుందాం. మన క్రిస్పీ కార్న్ ఫ్రిటర్స్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు పుచ్కి పుచ్చుకు.